ఎస్తేరును గురించి 3 సంగతులు మనం చదువుకున్నాం. ఆ 3 విషయాలు మాత్రమే ఆలోచన చేద్దాం. సమయానికి మనం ముగించుకుందాం. 2వ అధ్యాయంలో ఆమె తల్లిదండ్రులు లేనిది అని రాశాడు. తల్లిదండ్రులు లేనిది, కుటుంబము లేనిది, ఆమె ఒక అనాథ బాలిక. ఆమె ఒక అనాథ బాలిక అంటే కుటుంబం లేనిది, తల్లిదండ్రులు లేనిది, కుటుంబం లేనిది. అంతేకాదు ఆమె అక్కడ ఒక బానిస యువతి. వారు చెరపట్టబడిన వారిలో ఉన్నారు. శూషణ కోటలో చెరపట్టబడిన వారు మొర్దెకై కావచ్చు, ఎస్తేరు కావచ్చు, యూదులందరూ చెరపట్టబడిన ఒక స్త్రీ. అంటే స్వాతంత్రం లేదు, తల్లిదండ్రులు లేరు, కుటుంబము లేదు కదా. లేనివి చాలా ఉన్నాయి ఆమెకు. కానీ పరిశుద్ధాత్ముడు అసలు ఆమెకి ఏమి ఉందో రాశాడు కదా. లేని వాటి మీద కాదు, ఉన్న వాటి మీద ఆమె మనసు పెట్టింది. ఆమెకి ఏముంది అక్కడ చెప్పాడు కదా. ఆమె సుందర రూపము, అందమైన ముఖము గలది అన్నాడు. సుందర రూపము, అందమైన ముఖము గలది. ఆమె సౌందర్యం అది తెచ్చిపెట్టుకున్నది కాదు, దేవుడిచ్చింది. సహజమైన సౌందర్యం ఆమెది. ఆ నక్షత్రము కాంతి మొత్తము దేవునిదే. ఎస్తేరు అంటే నక్షత్రం. ఆ నక్షత్రము కాంతి మొత్తము దేవుడిచ్చిందే. ఆ నక్షత్రానికి తన సొంతదేమి లేదు. సహజ సిద్ధంగా ఆమెకు దేవుడిచ్చిన ఒక వరం. ప్రియులారా, చాలా మంది లేని దానికోసమై ఆరాట పడతారు. దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతృప్తిగా ఉండరు. అసలు సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండండి. కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండండి.